ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అనిత మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటి మేడం? ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు? ఇది శాలక్య డిపార్ట్మెంట్ అమ్మా. మీ ఆయుర్వేదంలో శాలక్య అంటాం. ఎస్పెషలీ ఈఎన్టీ డిపార్ట్మెంట్. ఇయర్, నోస్, థ్రోట్, తర్వాత దాంతోపాటు డెంటల్ కూడా చూస్తాం. అదే ఓరల్ క్యావిటీ, నోజ్, ఇయర్ డిజీజ్, ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తారు. ఓకే. ఒకవేళ టీత్ అంటున్నారు కదా, అంటే పళ్ళు తీయడం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారా మేడం? ఎక్స్ట్రాక్షన్ అంటే మరి అంటే కాంప్లికేషన్ లేకుండా సింపుల్గా ఉంటే తీస్తామండి. ఓకే, ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. ఎక్కువ మటుకు ట్రీట్మెంటే చేస్తాము. మరి ఏం కాంప్లికేషన్స్ లేదు అంటే డెంటల్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తాం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ చేస్తారా మేడం ట్రీట్మెంట్? అందరికీ చూస్తామమ్మా. సో ఇప్పుడు మనం సర్జికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నామండి. సో మనతో పాటు డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఈయన వచ్చేసరికి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ సర్జికల్ డిపార్ట్మెంట్. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, అంటే ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో? ఇక్కడ ఇది శల్యతంత్ర అంటాము. శల్యతంత్ర డిపార్ట్మెంట్ ఆయుర్వేదంలో సర్జరీకి ఈ డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ దాదాపు ఓపీ మాత్రం 120-130 వరకు ఉంటుంది పర్ డే ఓపీ. సో ఇక్కడ మేము ప్రత్యేకంగా చేసే చికిత్సలు ఏంటంటే ఇక్కడ అనోరెక్టల్ డిసీజెస్ అంటే పైల్స్, ఫిషర్ లాంటి డిసీజ్ మీద ఎక్కువ మేము ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు చేస్తాము. దానికి ఒక క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ మేము స్పెషలైజ్డ్ రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ అది. సో ఆ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ మేము చాలా మంది పేషెంట్లకు చేస్తున్నాం, సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. సో దీంతో పాటు మేము జలగలు కూడా చికిత్స చేస్తుంటాం. జలగ చికిత్సలు అంటే కొన్ని క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కానీ, దుష్టవ్రణాస్ అంటాం మామూలుగా. అట్లాంటి వాటికి ఆయుర్వేద మందుల ద్వారా ప్లస్ జలగలతో కూడా చెడు రక్తం అక్కడ అప్లై చేసి వాటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు కదా, ప్రతిరోజు ఎన్ని సర్జరీస్ అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ? ప్రతిరోజు ఒక 10 సర్జరీస్ వరకు, ఎస్పెషల్లీ అనోరెక్టల్ సర్జరీస్ జరుగుతుంటాయి మా ఓటీలో. ఓకే. సో వీక్ డేస్ ఓపీ ఉంటుంది, 9 to 1 ఓపీ. సో ఓటీ కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పైల్స్ ప్రాబ్లం అంటే చాలా మంది లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. సో లేడీస్ కి సెపరేట్ అండ్ జెంట్స్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారా? లేడీస్ కు అంటే మా దగ్గర లేడీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. 2 ఫ్యాకల్టీ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో ఫిమేల్స్ కొంతమంది వాళ్ళు ఫిమేల్స్ చూడాలనుకున్నప్పుడు వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంది. మా దగ్గర ఎంఓటీ కూడా ఫిమేల్ ఓటీ, మేల్ ఓటీ సపరేట్ గా ఉన్నది. ఓకే. దాని ప్రకారం వాళ్ళ చాయిస్ బట్టి చూపించాం. సార్ ఇక్కడ బెడ్స్ ఎన్ని ఉంటాయి అసలు? బెడ్స్ అంటే దాదాపు అవుట్ ఆఫ్ హాస్పిటల్ మొత్తం బెడ్ల నుంచి మా డిపార్ట్మెంట్ కు 21 బెడ్స్ అలాట్ చేశారు. అందులో ఫిమేల్ 11 బెడ్లు, మేల్ 10 బెడ్లు ఉంది. సో మేల్ బెడ్లు వాటికి, ఫిమేల్ వాటిలో వాళ్ళకి అడ్మిట్ చేసే ప్రొసీజర్ చేస్తాము. వచ్చిన పేషెంట్ కంపల్సరీ ఒక 4-5 డేస్ అయితే ఉండాల్సిందే. దాని తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం.